గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 4వ తారీఖు జనవరి 2026 నుండి 10వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితే కనపడుతోంది. అయితే మానసికపరమైనటువంటి రుగ్మతలు కానీ బాధలు కానీ చాలా శాతం తగ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులని కుటుంబ సభ్యుల్ని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త. ఇక వ్యాయామం చేద్దామన్నా కూడా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాయామం పట్ల ఆసక్తి పెట్టండి. తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం లేదా ప్రేమ వ్యవహారాలు లేదా ఇష్టమైన వ్యక్తులతో కలవడం కనపడుతోంది. అయితే మిమ్మల్ని మోసం చేసేవారికి మాత్రం సరైన గుణపాఠం చెప్తారని చెప్పచ్చు. ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. దైవభక్తి పెరుగుతుంది. పూజలు, కార్యక్రమాలు, నోముల్లో పాల్గొంటారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మనసులో ఉండేటటువంటి కష్టాలు, సుఖాలు, బాధలు తల్లిదండ్రులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ పంచుకునే అవకాశం కనపడుతోంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చేసే పని యందు శ్రద్ధ కనపడుతోంది. సహనంతో అన్ని పనులు చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా నిద్రపోరు. అంతలా పట్టుదలగా చేస్తారు. విదేశీ ప్రయత్నాలు కూడా చక్కగా లాభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. వివాహ సంబంధాలు కుదురుతాయి. పిల్లలకు సంబంధించి, చదువులకు సంబంధించి, వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు. పిల్లలకు మీకు మధ్య అనుబంధం బాగా ఏర్పడుతుంది. ప్రేమ కుదురుతుంది. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తలు కూడా సంతోషంగా కాపురాన్ని చేయగలుగుతారు. జీవన ప్రణాళికలు వేసుకోగలుగుతారు. శారీరక కోరికలు తీర్చుకుంటారు. ఆదాయపరంగా వృద్ధి కనపడుతోంది. అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి. అప్పులు ఇచ్చినా, అప్పులు తీసుకున్నా కూడా సమస్యలుగా ఉంటాయి. కాబట్టి రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాలు లాంటివి పరిష్కారాలు అవుతాయి. మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి అని చెప్పచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం మీకు ఈ వారం రాబోతోంది. మానసికంగా కూడా సున్నితమైన మనస్తత్వంతో అందరినీ ప్రేమిస్తారు. అయితే షేర్లోను, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టడం వల్ల నష్టపోతారు. కాబట్టి ఒక్కసారి జాతకం చూపించుకుని బలంగా ఉంటేనే పెట్టుబడులు పెట్టండి. ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యులని సంతోషపెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలుగుతారు. కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపుతో పాటుగా ఉద్యోగాభివృద్ధి, అలాగే మానసిక ప్రశాంతత కనపడుతోంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అలాగే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు మారాలనుకున్నా మంచి అవకాశాలు మీకు వస్తాయి. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో చక్కని అనుబంధం ఏర్పడుతుందని చెప్పచ్చు. గృహ సంబంధమైన విషయాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. దృష్టి సారిస్తారు. అందంగా ఇంటిని తీర్చిదిద్దగలుగుతారు. మీ శారీరక సౌందర్యం కోసం బాగా తాపత్రయపడతారు. వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. భవిష్యత్తుని అంచనా వేసుకుని వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. అభివృద్ధిలోకి వెళతారని చెప్పచ్చు. అయితే ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకి సేవ చేస్తారు. మంచి పేరు తెచ్చుకుంటారు. ఇష్టమైన వాళ్ళతోటి కానీ, ప్రేమించిన వాళ్ళతోటి కానీ శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ, సరదాగా తిరగడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, మనసులో ఉండే కష్ట సుఖాలు, భావాలు, ప్రేమలు పంచుకోవడం కానీ అలాంటివన్నీ కూడా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కాబట్టి దూర ప్రయాణాలు చేయొచ్చు. ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ప్రోత్సాహం కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా సరే తెలివితేటలతోటి, పట్టుదలతోటి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. మొండి బకాయిలు వసూలవుతాయి. అలాగే వ్యవసాయం పట్ల, మొక్కల పట్ల, మిద్దె తోట వ్యవసాయాల పట్ల, ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలి అన్న తపన బాగా పెరుగుతుంది. దేవతాలయ దర్శనాలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. పదవులు, కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడతారు. మొండితనంతో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎవరికి లొంగరని చెప్పచ్చు. అలాగే మీలో టాలెంట్, స్కిల్స్ బాగా అభివృద్ధి అవుతాయి. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా అనుకూలంగా కనబడుతోంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఎప్పటి నుంచో తీరనటువంటి అవకాశాలు లేదా కోరికలు తీరతాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, అన్యోన్యతలు, సమస్యల పరిష్కారాలు, అలాగే మానసిక ప్రశాంతత కనపడుతుంది. సంతానపరమైనటువంటి సాఫల్యత కనపడుతుంది. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వాహనం కొనాలనుకున్నా, యంత్ర పరికరాలు, ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకున్నా, మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోందని చెప్పొచ్చు. అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి వృద్ధిలోకి వస్తారు. కొత్తగా కంపెనీలు పెట్టాలన్నా, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, వ్యాపారాలు ప్రారంభించాలన్నా అనుకూలంగా కనపడుతోంది. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మొండి బకాయిలు వసూలు అవుతాయని చెప్పొచ్చు. ఇంకా విద్యార్థులు కూడా కొత్త యంత్ర పరికరాలు తయారు చేయడం కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారు చేయడం కానీ, లేదా క్రీడలలో నైపుణ్యం చూపించడం కానీ, కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తితో పాటుగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు, సమావేశాలు, మీటింగుల్లో మంచి ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక ఆనందము, అయితే మీకన్నా అందంగా ఉన్న వారి పట్ల ఈర్ష్యాద్వేషము కనపడుతున్నాయి. కొంత నమ్మక ద్రోహాలకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరపురుషులు నమ్మడం మాత్రం మంచిది కాదు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే మీ అంతా మీరు ఎదగడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి కనపడుతుంది. వ్యాపారంలో చక్కని ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకోగలుగుతారు. డబ్బులు రొటేషన్ అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది. ఎందుకంటే అకారణంగా వివాదాలు కనపడుతున్నాయి. అంటే కావలసిన వారితోటి, ప్రేమించిన వారితోటి, కుటుంబ సభ్యులతోటి. కాబట్టి గొడవలు పెట్టుకోకండి. ఇక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. కంగారు మాత్రం పడిపోకండి. అలాగే కుటుంబంలో చిక్కులు, గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు, అలాగే ఏదైనా సరే గృహాలు నిర్మాణం చేసే సమయంలో విపరీతంగా ఖర్చులు, బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, మానసిక వేదనకి గురయ్యే పరిస్థితులు, అలాగే కొంచెం గొడవలు ఇరుక్కునే పరిస్థితులు, కోర్టు తగాదాలు, పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పట్టుదలతో ముందరకు సాగితే తప్ప ఏ పని పూర్తవుతుంది. మీకు అనవసరమైన ప్రయాణాలు చేయడం మంచిది కాదు. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కొంత అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. క్రయ విక్రయాల్లో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి రాతకోత వ్యవహారాలు జాగ్రత్తగా తీసుకోండి. అలాగే వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చు అయిపోవడము, భూముల యందు, గృహాల యందు పెట్టిన పెట్టుబడులు సరిగ్గా అనుకూలించకపోవడము, అనారోగ్యమైన సమస్యలు పెరిగిపోవడము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తడము, అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. అందులోనూ కుటుంబ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల అప్పుల బాధలు, మనశ్శాంతి లేకపోవడము కనపడుతోంది. ఈ రుణాలు తీర్చడానికి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులకు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సులువుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కనపడలేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వ్యామోహాలు, శారీరక వ్యామోహాలు, కోరికలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి చిన్నవే కదా అని వదిలేయకండి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులను, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నరగోళ బాగా పెరిగిపోతుంది. ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు, ప్రేమికుల మధ్య బ్రేకప్స్, అనవసరమైన గొడవలు, లేదా వివాహం దాకా దారితీసే పరిణామాల నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, అనుమానపు ఆలోచనలు, తగాదాలు, మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, ఎవరికైనా డబ్బులు, అప్పులు, అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు. ముఖ్యంగా నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించడం లేదు. ఎవరిని కొత్తగా ప్రపోజ్ చేయడం కూడా మంచిది కాదు. విద్యార్థులు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, అలాగే అనవసరమైన వ్యామోహాలు, అలాగే స్నేహితులతో తగాదాలు ఉన్నాయి. శ్రద్ధ పెట్టాలి చదువు మీద. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడలేదు. ఉద్యోగ కార్యాలయంలో మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు బాగా పెరిగిపోతాయి. స్త్రీలకి అనవసరమైన వస్తువుల పట్ల వ్యామోహము, ప్రేమ వ్యామోహాలు, శారీరక వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. తప్పుడు వ్యక్తులు నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. భర్తతో విభేదాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. పెద్ద లాభాలు అయితే కనపడటం లేదు. అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా మార్పులు చేర్పులు మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ